ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలు విధ్వంస పరిపాలన వ్యవస్థల విధ్వంసం జరిగిందని, సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్థిక విధ్వంసం నుంచి పరిపాలనను పట్టాలెక్కించే కార్యక్రమం చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికలు రచిస్తూ సుపరిపాలన అందించడం జరుగుతుందని తెలిపారు. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా గ్యాస్ స్టవ్లు పరిచయం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఈ రోజు ఈ రాష్ట్రంలో 4,000 నుంచి 10,500 రూపాయల పెన్షన్ అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమం కోసం కులానికి ఒక కార్పొరేషన్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసి అందులో ఛాయ్ పైసలు కూడా డబ్బులు లేని దుస్థితి అన్నారు. ఈరోజు మరలా వాటికి జీవం పోసి ఏ విధంగా వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రజలు విజ్ఞులని కాబట్టే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారని అన్నారు. ఇలాంటి క్షుద్ర రాజకీయాలు రాష్ట్రంలో జరగనివ్వమని, ఎవరైనా సరే పచ్చని పలనాడులో చిచ్చురేపాలి, అగ్గిరాజేసి చలి కాచుకోవాలనే వారికి తగిన బుద్ధి చెప్తామని మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వారి తమ్ముడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి తీవ్రంగా హెచ్చరికలు జారీ చేస్తున్నామని తెలిపారు. ఈరోజు రైతాంగాన్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రైతుల మీద, ప్రజల మీద 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం జరిగిందని అన్నారు. సిగ్గుందా మీకు? అసెంబ్లీకు రమ్మంటే నేను రాను అంటాడు. నువ్వు శాసనసభ్యుడివిగానే పనికి వస్తావయ్యా, నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావయ్యా. ముందు ఆ పులివెందుల కష్టాలు చూడు, ఆ తర్వాత రాష్ట్రం కష్టాలు చూడు, ఆ తర్వాత రాష్ట్రం గురించి ఆలోచిద్దాం అంటే అసెంబ్లీకి రాడని, అసెంబ్లీ సాక్షిగా నీ అసమర్థత, నీ దోపిడీ, నీ దుర్మార్గం బయటపడుతుందని, అందుకోసం అసెంబ్లీకి రాడని బయట మాత్రం రోడ్లెక్కి ధర్నాలు చేస్తానంటాడు అని అన్నారు. గత 5 సంవత్సరాల విధ్వంస పరిపాలన, ఆర్థిక విధ్వంసం, అట్లాగే వ్యవస్థల విధ్వంసం జరిగింది. ఈ సంవత్సర కాలంగా ఆర్థిక విధ్వంసం నుంచి పట్టాలెక్కించే భాగంగా, అలాగే పరిపాలనా వ్యవస్థల్ని సరిదిద్దటం, అదే సందర్భంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రజలకిచ్చిన సూపర్ 6 వాగ్దానాలని అమలు చేయాలని చిత్తశుద్ధితోటి ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూపర్ 6ని అమలు చేయంగా ఈరోజు మరి కొన్ని పథకాలని విజయవంతంగా అమలు చేయటం జరిగింది. బాబు గారు స్వయంగా చెప్తా ఉన్నారు, మేము అన్నీ చేశామని చెప్పట్లేదు, కానీ సంవత్సర కాలంలో మేము ఏం చేశామో, ఏం చేయగలిగామో అనేది ప్రజలకు వివరించాలి, ఈ రాష్ట్ర పరిస్థితిని వివరించాలి. భారతదేశ చరిత్రలో మొట్టమొదట గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ స్టవ్లు పరిచయం చేసిన వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు దీపం 1 కింద ప్రతి గ్రామాల్లో కూడా మరి గ్యాస్ స్టవ్లని పరిచయం ఉచితంగా ఇవ్వటం, ఈరోజు మళ్ళీ దాన్ని వెలిగిస్తూ ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా అందించటం ఈ అందరూ కూడా మరి చూస్తూ ఉన్నారు. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. వైసీపీ హయాంలో ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి పారిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పారిశ్రామికవేత్తలకి, పెట్టుబడిదారులకి ఒక భరోసాని కలిగిస్తూ 9.5 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి పెట్టుబడిని తీసుకొని వచ్చి పరిశ్రమల్ని మరి ప్రారంభించే దశలో ఉన్నాయి. రాజధాని లేని ఒక రాష్ట్రం, చెంపపెట్టులాగా మెగా డిఎస్సిని మరి ముందుకు తీసుకొస్తున్నాం. విద్యా వ్యవస్థల్ని క్రమబద్ధీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ ఏ రాష్ట్ర వ్యవస్థ కన్నా తీసిపోకూడదని చెప్పేసి వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులకి శ్రీకారం చుట్టిన వ్యక్తి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు.
ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు కాబట్టే 151 సీట్ల నుంచి నిన్ను కేవలం 11 సీట్ల మధ్యలో ఒక 5 డ్రాప్ చేసి 11 సీట్లకి ఒక క్రికెట్ టీంకి పరిమితం చేసిన విఘ్నులు గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్షుద్ర రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరగనీయము. ఎవరైనా సరే ఈ పచ్చడి పల్నాడులో చిచ్చు రేపాలి, ఫ్యాక్షన్ అగ్గి రాజేసుకొని చలి కాచుకోవాలంటే వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాడి తమ్ముడికి కూడా తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. అలాగే మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం కోసం అన్ని కార్పొరేషన్లను పునరుద్ధరించి వాటికి మళ్ళీ జీవం పోయటం జరిగింది. కులానికి ఒక కార్పొరేషన్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశాడు, కానీ దేంట్లో కూడా చాయ్ పైసలకు కూడా డబ్బులు లేని దుస్థితి. ఈరోజు వాటికి మళ్ళీ జీవం పోసి ఏ విధంగా ఈ వెనుకబడిన వర్గాలని ఆదుకోవాలి అని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే దేశ ఈరోజు చరిత్రలో ఎక్కడా కానీ ఇంత పెద్ద మొత్తంలో మరి పెన్షన్లు అందించిన రాష్ట్రం ఏదీ లేదు. 2300 రూపాయలు మాత్రమే ఒక మ్యాక్సిమం ఒక రాష్ట్రంలో ఉంది. మిగతా చోట్ల అయితే 800, 1000 రూపాయలు, 1200 రూపాయలు మాత్రమే ఇస్తున్న పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో మరి 4000 నుంచి 15,000 రూపాయల వరకు కూడా అందిస్తున్న ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని. దీనికి ఆద్యుడు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. వారు మొట్టమొదట 35 రూపాయలతోటి ఈ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా మరి ఆ ఘనత వారికే దక్కింది. గంజాయి బ్యాచ్లని జైల్లో వేస్తే వచ్చి రాజకీయం చేస్తాడు. ఎప్పుడో ఏడాది నాడు బెట్టింగులు పెట్టి చచ్చిపోతే వాడు సూసైడ్ చేసుకుంటే 5వ తారీఖు రిజల్ట్ వచ్చింది. 6వ తారీఖు మందు తాగి 9వ తారీఖు చచ్చిపోతే ఏడాది తర్వాత ఈయనకి ఇప్పుడు పరామర్శ గుర్తుకొచ్చింది. రాజశేఖర రెడ్డికే పుట్టావా అంటే ఎంత అవమానకరం! ఎంత కోపం ఉన్నోడైనా సరే ఆ మాట అనగలుగుతాడా? ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష కార్యకర్తలు కానీ ఏనాడన్నా ఇటువంటి మాటలు మీ కుటుంబం గురించి మాట్లాడారా? ఈ వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలి. ఒక ఫాస్టరు మందు దాగి జర్నీ చేస్తూ చచ్చిపోతే దాన్ని మత రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. భాగంగా ఈరోజు సిరిగిరిపాడు గ్రామంలో మరి ముఖ్యమైన విషయాలు తల్లికి వందనం. తల్లికి వందనంలో గత ప్రభుత్వం 2 బిడ్డలకు ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఒక బిడ్డకే ఇచ్చారు. ఈరోజు మేము అధికారంలో రాగానే బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం 2, 3, 4, 5 బిడ్డలున్న తల్లులకు కూడా మరి అందరికీ అందించడం జరిగింది. ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ అందించడం జరిగింది. ఎందుకంటే ఏ తల్లి నీ 2 బిడ్డల్లో ఎవరు నీకు ముఖ్యం అంటే తేల్చుకోలేదు, లేదు నీ 4 ఎవరు ముఖ్యం అంటే తేల్చుకోలేదు. తల్లికి బిడ్డలందరూ సమానమే కాబట్టి ఆ తల్లి ఏ తల్లి ఆవేదన చెందకూడదనే లక్ష్యంతో ఈరోజు ఎంతమంది బిడ్డలున్నా అందరికీ కూడా తల్లికి వందనం ద్వారా డబ్బు అందించడం జరిగింది. అట్లాగే గత ఎన్నికల సమయంలో మనం అందరం కూడా చూసాం.